హలో హాయ్ అమ్మా మళ్ళీ వచ్చిన నేను ఇవాళ ఎందుకు వచ్చినా అంటే అవు ముందుగాల అందరికీ ఇవాళ ఉగాది పండుగన్నది కదా, ఉగాది శుభ కలెక్షన్లు నీకు నా తరపు నుంచి మా కథ వేరు ఉంటుంది ఛానల్ తరపు నుంచి ఉగాది శుభ కలెక్షన్లు. అయితే ఇవాళ ఎందుకు వచ్చినాయా సార్ ఇప్పుడే మన మాస్కదాస్ విశ్వక్సేన్ మన తెలంగాణ రత్నం విశ్వక్సేన్ అన్న సినిమా చూసి వచ్చిన అబ్బా బాబా బాబా. కానీ సినిమాకు ఫస్ట్లో ఈటి ఊపు వచ్చిందంటే పాటల వల్ల చూడనా బా 2-3 పాటలు బాగా ముందలే ఇడిచిర్రు మస్తు ఈటైనాయి. దానివల్లనే ఊపు దమ్కి అని పాట వచ్చింది ఎక్కడ పోతే అక్కడ కదా. అందుకే ఇవాళ సినిమా చూసిన ఎట్లుందని. సినిమా చూస్తే అయితే ఎట్లున్నది అంటే మన దానికి విశ్వక్సేన్ అనే డైరెక్షను మన పైసలు కూడా ఆయన పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకొని ఆయన ముందరేసిండు పేరు కరాటే రాజా అని కదా. అయితే సినిమా ఎట్లున్నదంటే ఇక మన ఫస్ట్ హాఫ్కి వచ్చినామా అనుకో ఆడేమవుతుంది అంటే ఈయన బాగా బీద మనిషి ఉంటాడు పాపం విశ్వక్సేన్ అన్న. బీద మనిషి ఉంటే అందరూ నువ్వు ఫుట్పాత్ కానీ మీరు అవల కానీ మీరు అది అని తీరుతుంటే ఈయన పైసలు ఉంటే బాగుంటుంది కదా, పెద్ద రిచ్ మ్యాన్ లాగా ఉంటే బాగుంటుంది కదా అనుకుంటాడు. అప్పుడు రిచ్ మ్యాన్ లాగా ట్రై చేస్తాడు. అప్పుడు ఇక హీరోయిన్తో లవ్ అవుతుంది. హీరోయిన్ ఉన్నది కదా నివేద పోతురాజా ఏమో ఉంటుంది పేరు, పేతురాజో ఏమో ఉంటుంది. బక్కగా బాగానే ఉన్నది ఆమెకు, బాగా మేకప్ పోసిర్రు, గ్లామరింగ్ బాగానే చూపెట్టింది ఆమె ఊట. అయితే ఆమెతోనే అయినాక లవ్ అయినాక ఈయన బాగా మోసం చేస్తారు అన్నట్టు ఆమెకు తెలిసిపోతుంది, ఆడికి అయిపోతుంది. కానీ ఫస్ట్ హాఫ్లో మాత్రం సినిమాలో మొత్తం మన ఐపరాధన్న మన మహేష్ అన్న విశ్వక్సేన్ అన్నకు దోస్తులు లెక్క చేసిర్రు, బాగా చేసిర్రు. అలా కామెడీ అలా పంచులు మధ్యలో ఈయన విశ్వక్సేన్ అన్న అక్కడిక్కడ యాక్టింగ్లు చేసుకుంటూ వాయమ్మో బాగానే అనిపిస్తుంది. కానీ కొంచెం డల్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి. మళ్ళా ఇక ఇంటర్వెల్కి ఇస్తారు కదా ఒక సీన్ వస్తుంది, అప్పుడే ఇంటర్వెల్కి ఒక సస్పెన్స్ వస్తుంది. అప్పుడే అమ్మో ఇది ఏమో ఉన్నది అన్నట్టుగా అప్పుడు మనకు ఎక్సైట్మెంట్ స్టార్ట్ అవుతుంది సినిమా గురించి. మళ్ళీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినాక వాయమ్మ కొంచెం డల్ ఉన్నది ఎట్లయితుందో సినిమా అనుకున్నా అప్పటిదాకా. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి వాయమ్మో ధూమ్ అయింది, ఏం ట్విస్ట్లు ఏమో అమ్మో మలుపు తిరిగింది సినిమా మొత్తం. కానీ విశ్వక్సేన్ అన్న యాక్టింగ్ జబర్దస్త్ చేసిండు చూడు, డైరెక్షనింగు యాక్టింగు. మళ్ళా ఏమంటారు ఇలా సైకో క్యారెక్టర్ లాగా కూడా ఆయననే. మీకు తెలుసుగా డ్యూయల్ సిమ్ ఉంటుంది ఇలా ఇద్దరు. విశ్వక్సేన్ అన్న డబుల్ యాక్షనింగ్ చేసిండు. దాంట్లో ఇంకో క్యారెక్టర్ ఏమో సైకో క్యారెక్టర్ లెక్క ఉంటుంది, మంచిగా చేసిండు అది కూడా. కానీ అప్పుడప్పుడు జోకులు చేస్తాడు ఏమో వేరియేషన్ యాక్టింగ్లలో బాగా చూపెట్టిండు అన్న. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సినిమా మొత్తం మంచిగా బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, మంచిగా వచ్చింది. మళ్ళీ ఇలా క్యారెక్టర్లు రావు రమేష్ అన్న, రావు రమేష్ మంచి క్యారెక్టర్ ఉన్నది. మళ్ళా ఇంకా రేవతి మేడం ఉంటుంది, ఆమెకి ఏం డైలాగులు ఉండవు, చైర్మన్ గిట్లా ఉప్పెన సినిమా నాగార్జున సాగర్ ఉంటాడు కదా, ఆమె కూడా గిట్లనే ఉంటుంది సినిమాలో మొత్తం. కానీ సినిమా మొత్తం సెకండ్ హాఫ్కి వచ్చేసరికి బాగా ఊపుకొస్తుంది. కానీ విశ్వక్సేన్ నా డైరెక్షనింగ్ హీరో వాయమ్మో పైసలు బాగానే వచ్చేట్టున్నాయి ఈ సినిమాకి అయితే. కానీ బయటకు వచ్చినాం కదా ఏం నొల్లి మా కాడ విశ్వక్సేన్ అన్న కూడా కలిసిండు, మస్తు జోక్ వచ్చి నన్ను చూసి మస్తు ఖుషాడు కదా. సినిమా అయితే మొత్తానికి బాగానే ఉంటుంది అన్న, చూసుకోవచ్చు, 1-2 సార్లు చూసుకోవచ్చు, మంచిగా ఉన్నది సినిమా. మళ్ళా సరేనా దమ్కి అంటే ఆయనతో కొట్టుకును తిట్టుకును అది ఉంటుంది అనుకోగలరు, అన్నీ ఉంటాయి. కొంచెం లవ్వింగ్ ఉంటుంది, కొంచెం అక్కడిక్కడ స్టోరీ కూడా బాగానే ఉంటుంది కొంచెము. సరేనా హాయ్ అందరికీ నమస్కారము నారదులు. కాదు నేను మళ్ళీ చెప్పాలి ఎవరు మ్యూజిక్ గురించి, జేమ్స్ లియోనో ఏమో ఉంటుంది అన్న పేరు, జేమ్స్ లియోను. ఆ పాటలలో అయితే ఆల్మోస్ట్ పాడిపోయానే పిల్లాడు ఉంటుంది. ఓయమ్మ నాకైతే సిగ్గు అయితే మస్తు సిగ్గు వచ్చింది ఆ పాటకు. మళ్ళీ దాని తర్వాత మావా బ్రో అని ఉంటుంది, సినిమా స్టార్ట్ అయిన వెంటనే ఆ పాట వస్తుంది. వాయమ్మ మంచిగా ఉంది చూడన్న, పాటలు బాగుంటాయి, డైలాగులు బాగుంటాయి, ఫైటింగ్లు అంటే 1-2 ఉన్నాయి అక్కడిక్కడ, కానీ మంచిగా వస్తుంది చూడు సినిమా మొత్తం బాగానే ఉన్నది. ఇంకేముంటాయి ఏ సినిమాలా గంట చూడు. మళ్ళీ అందరు సినిమాకి పోయి చూడండి. మన విశ్వక్సేన్ అన్న ఉగాది రోజు మంచిగా మనకు దావత్ లెక్క బాగానే ఇచ్చిండు. మన తెలంగాణ హీరో కాబట్టి మన అందరూ ఎంకరేజింగ్ చేయాలి. సరేనా బాయ్.